సీనియర్ ఇంటర్ అకౌంటెన్సీలో మనం ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి రేషియోస్ కనుక్కోవడం చూసాం. సో న్యూ రేషియో ఎలా కనుక్కోవాలి ఏంటనేది చూసాం. సో ఇప్పుడు దాకా జరిగినటువంటి టాపిక్స్ మొత్తం కూడాను 2 మార్క్స్ సంబంధించినటువంటి థియరీ లేకపోతే 2 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం చూసాం. సో ఇప్పటి నుండి చెప్పే ఈ మొత్తం కూడాను పబ్లిక్లో ఇచ్చేటువంటి 20 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో వాటి గురించి మనం ఇవాళ నుండి స్టార్ట్ చేద్దాం. సో మొత్తం కూడా ఇప్పటి నుండి చెప్పేటువంటి అన్నీ కూడాను పబ్లిక్లో ఏ విధంగా అయితే 20 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇస్తారో ఆ ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు దాకా విన్నవి పక్కన పెట్టేస్తే సో ఇక్కడ నుండి మాత్రం జాగ్రత్తగా వినండి. సో పబ్లిక్లో ఏ విధంగా ఉంటాయో వాటి గురించే మనం చూడబోతున్నాం. సో ఒకసారి లెక్కతో స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్ అండ్ వై ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. సో ఇద్దరు పార్ట్నర్స్ గురించి ఇచ్చారు, ఎక్స్ అండ్ వై. వాళ్ళు ఈక్వల్ పార్ట్నర్స్ అంటే ఏంటి? వాళ్ళు ఏ ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే ఏ విధంగా పంచుకుంటారు అంటే 1:1 రేషియోలో పంచుకుంటారు. ఈక్వల్ పార్ట్నర్స్ అంటే వచ్చేటువంటి ప్రతి దాన్ని ఆఫ్ చేసి ఎక్స్కి ఆఫ్ ఇవ్వాలి, వైకి ఆఫ్ ఇవ్వాలి. ఓకేనా? సో ఈక్వల్ పార్ట్నర్స్ అంటే 1:1 రేషియోలో ఉంటుంది. నెక్స్ట్, దర్ బ్యాలెన్స్ షీట్ హ్యాజ్ అండర్. సో బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఇదేంటిది? ఓల్డ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఎవరు సంబంధించింది అంటే ఎక్స్ వై ఉన్నప్పుడు బిజినెస్లో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ బ్యాలెన్స్ షీట్ని చూడండి ఒకసారి. సో దీంట్లో చూసుకుంటే కనుక లైబిలిటీ సైడ్లో ఏమున్నాయి? క్రెడిటార్స్ ఉన్నాయి. ఓకే, క్రెడిటార్స్ అంటే మనం డబ్బులు కట్టాల్సిన వాళ్ళు. ఓకే, సో మనం వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఓకేనా? సో అప్పు అది. నెక్స్ట్, పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్స్ ఇచ్చాడు. సో ఎక్స్ యొక్క క్యాపిటల్ ఎంత ఉంది? ఇప్పుడు ప్రజెంట్ 50,000 ఉంది. తర్వాత వై యొక్క క్యాపిటల్ ఎంత ఉంది? 40,000 ఉంది. సో వాళ్ళ క్యాపిటల్ బ్యాలెన్సెస్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అసెట్ సైడ్లో క్యాష్ అకౌంట్ ఇచ్చారు. తర్వాత డెటార్స్, స్టాక్, ఫర్నిచర్ అండ్ బిల్డింగ్స్. సో ఈ మొత్తం కూడాను అసెట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. ఓకే, తర్వాత దీంతో పాటు కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ మొత్తం ఏంటంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఎక్స్ వై బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్ ఇచ్చాడు. ఇప్పుడు న్యూ పార్ట్నర్ వస్తున్నాడు. న్యూ పార్ట్నర్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇస్తాడు. ఓకే, సో ఈ మొత్తం కూడాను ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఒకసారి చూడండి, దే డిసైడ్ టు అడ్మిట్ జెడ్. సో జెడ్ ఎవరు అంటే న్యూ పార్ట్నర్. ఇప్పుడు దాకా ఉన్నాయి ఎవరు? ఎక్స్ వై ఉన్నారు. వీళ్ళిద్దరు కూడాను ఓల్డ్ పార్ట్నర్స్. ఇప్పుడు వచ్చేటువంటి పర్సన్ ఎవరు అంటే జెడ్. ఓకేనా? సో జెడ్ ఏమవుతానంటే న్యూ పార్ట్నర్ అవుతాడు. ఓకే, సో న్యూ పార్ట్నర్ ఇతను ఏం చేస్తున్నాడు? కింద కండిషన్స్ ప్రకారం అతను పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతున్నాడు. దాంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఎక్స్ హ్యాస్ టు పే క్యాపిటల్ 20,000. అంటే క్యాపిటల్ ఎంత తీసుకొస్తున్నాడు? 20,000 అమౌంట్ని తీసుకువస్తున్నాడు. నెక్స్ట్, జెడ్ హ్యాస్ టు పే 8,000. సో 8,000 ఫర్ గుడ్ విల్. సో గుడ్ విల్ని తీసుకొస్తున్నాడు. చూడండి, న్యూ పార్ట్నర్ బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు అతనికి 2 రకాల రైట్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఓకే, 2 రకాల రైట్స్. ఏమేమి రైట్స్ వస్తాయి? ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఏవైతే వస్తుందో అతను జాయిన్ అయిన తర్వాత వాటిలో అతనికి కూడాను షేర్ వస్తుంది. రెండోది వచ్చేసి అసెట్స్లో కూడాను షేర్ వస్తుంది. ఓకే, సో కంపెనీ యొక్క అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అతనికి ఏమొస్తుంది? రైట్ వస్తుంది. ఓకేనా? సో అందుకే ఏం చేస్తారు ఇతను? ప్రాఫిట్ అండ్ లాస్లో షేర్ కోసం, అదేవిధంగా అసెట్స్లో షేర్ కోసం ఇతను ఏం చేస్తాడంటే క్యాపిటల్ అండ్ గుడ్ విల్ని తీసుకొస్తాడు. ఓకే, సో ఈ 2 షేర్స్ గెయిన్ చేయాలంటే అతను ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అండ్ గుడ్ విల్ని తీసుకురావాలి. సో ఆ రెండింటిని ఏం చేస్తున్నాడు? క్యాష్గా తీసుకువస్తున్నాడు. ఓకే, సో ఈ అమౌంట్ తీసుకువస్తున్నాడు. ఏమేమి తీసుకొస్తున్నాడు? 20,000 ఏమో క్యాపిటల్ తీసుకొస్తున్నాడు. తర్వాత 8,000 వచ్చేసి గుడ్ విల్ తీసుకొస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి ఉన్నటువంటి జాగ్రత్తగా గమనిస్తే కనుక రీవాల్యుయేషన్ సంబంధించినటువంటి ఐటమ్స్. ఓకే, సో దాంట్లో చూడండి, ఫర్నిచర్ టు బి డిప్రిషియేటెడ్ బై 1,000. సో ఫర్నిచర్ ఏమైంది? 1,000 వాల్యూ తగ్గింది. డిప్రిషియేషన్ అంటే తరుగుదల, వాల్యూ తగ్గింది. ఓకేనా? అంటే లాస్ అయ్యింది. నెక్స్ట్,
బిల్డింగ్స్ టు బి అప్రిషియేటెడ్ బై 10%. బిల్డింగ్స్ ఏమైనాయి? అప్రిషియేషన్ అంటే ఏంటి? పెరిగింది. ఓకేనా? సో బిల్డింగ్ వాల్యూ 10% పెరిగింది. నెక్స్ట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ టు బి ప్రొవైడెడ్ అండ్ డెటార్స్ ₹1,000. సో మనకి రిజర్వ్ వచ్చింది అంటే ఆర్బిడి మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే డెటార్స్ అంటే ఎవరు? మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. సో వీళ్ళు డబ్బులు ఇవ్వరేమో అని చెప్పేసి మనం ఏం చేసాం? కొంత రిజర్వ్ని మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా? సో ఆ రిజర్వ్ సంబంధించి ఏం చేస్తున్నాం అంటే రిజర్వ్ని మెయింటైన్ చేస్తున్నాం. ఎంత అంటే 1000 రిజర్వ్ని మెయింటైన్ చేస్తున్నాం. నెక్స్ట్ అని చెప్పాడు ప్రిపేర్ నెసెసరీ అకౌంట్స్ అంటే లెడ్జర్స్ ప్రిపేర్ చేయమని చెప్తున్నాడు. అదేవిధంగా న్యూ బ్యాలెన్స్ షీట్. సో న్యూ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు సంబంధించింది? అడ్మిషన్ ఆఫ్ ఏ జెడ్. సో న్యూ పార్ట్నర్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఏమేమి అకౌంట్స్ మారుతాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ గీమని చెప్పాడు. ఓకే, సో ప్రతి లెక్క కూడా 20 మార్కులది ఈ విధంగానే ఉంటుంది. సో ఒకవైపు ఏమి ఇస్తాడంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్, ఓల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడు. అంటే బ్యాలెన్స్ షీట్ రూపంలో ఓల్డ్ ఇన్ఫర్మేషన్, ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. రెండోది న్యూ పార్ట్నర్ ఏమేమి తీసుకొస్తున్నాడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ని రీవాల్యుయేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క వాల్యూ పెరిగినా తగ్గినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా? సో లెక్కనే స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో మనం చేసే ముందు మనకు ఉండేటువంటి 5 రకాల ప్రొఫార్మాలు గీసుకోవాలి. మనం 5 రకాల ప్రొఫార్మాలు గీసుకోవాలి. ఓకేనా? సో లెక్కలు చేసే ముందుగానే మీరు ఏం చేస్తారు? 5 ప్రొఫార్మాలు గీసుకోండి. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, సో రీవాల్యుయేషన్ అంటే ఏంటి? రీ అంటే మరలా. ఓకే, సో వాల్యుయేషన్ పునర్మూల్యాంకనం. ఓకేనా? సో పునర్మూల్యాంకనం ఖాతా అని చెప్తాం. ఓకే, రీవాల్యుయేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. సో మనం రీవాల్యుయేషన్ దేనికి సంబంధించిన రీవాల్యుయేషన్ చేస్తాం? అసెట్స్ అండ్ లయబిలిటీస్ సంబంధించిన రీవాల్యుయేషన్ చేస్తాం. ఓకేనా? సో ఒకవేళ కనుక ఎసెట్ యొక్క వాల్యూ తగ్గిందనుకోండి, సో ఎసెట్ యొక్క వాల్యూ తగ్గిందనుకోండి మనకేమవుతుంది? లాస్ అవుతుంది. ఓకేనా? లాస్ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే డెబిట్ సైడ్లో చూపిస్తాం. ఎసెట్ యొక్క వాల్యూ లాస్, మనకి తగ్గింది, లాస్ వచ్చింది. ఓకేనా? సో రీవాల్యుయేషన్ అకౌంట్లో రీవాల్యుయేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ లాంటిదే. ఓకే, సో దీంట్లో ఏం జరుగుతుంది? మనం నామినల్ అకౌంట్ రూల్స్ని ఫాలో అవుతాం. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ప్రాఫిటా లాసా చూసుకుంటాం. ఓకేనా? ఇన్కమ్ వచ్చిందా గెయిన్ వచ్చిందా చూసుకుంటాం. ఓకే, చూడండి ఇప్పుడు ఎసెట్ యొక్క వాల్యూ తగ్గింది. ఎసెట్ మనకి ఆస్తులు, వాటి యొక్క వాల్యూ తగ్గిందంటే ఏమైంది? మనకి లాస్ వచ్చింది. లాస్ని ఇంకర్ అయ్యాం. ఓకేనా? సో లాస్ కాబట్టి డెబిట్ చేయాలి. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్ కాబట్టి డెబిట్ చేసాం. అదేవిధంగా ఒకవేళ ఎసెట్ యొక్క వాల్యూ పెరిగిందనుకోండి, అప్పుడు ఎటువైపు తీసుకోవాలి? క్రెడిట్ సైడ్లో తీసుకోవాలి. సో ఎసెట్ వాల్యూ ఎంతైతే పెరిగిందో ఆ వాల్యూని మనం క్రెడిట్ సైడ్లో తీసుకోవాలి. అంటే ఎసెట్ యొక్క వాల్యూ పెరిగిందంటే అర్థం ఏంటి? మనకి గెయిన్ అయ్యింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ వాల్యూ అంతకుముందు కొనుక్కున్నప్పుడు వాల్యూ 1 lakh, కానీ ఇప్పుడు వాల్యూ కడితే దాని యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే 1,50,000 వచ్చింది. అంటే 50,000 పెరిగింది. ఓకే, సో ఎసెట్ వాల్యూ పెరిగిందంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. సో ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్లో చూపించాలి. ఓకేనా? సో ఇన్కమ్ అంటే గెయిన్ అయ్యింది. ఓకేనా? సో మనం ఏం చేస్తాం అంటే క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. అదేవిధంగా లయబిలిటీస్ ఉన్నాయి. లయబిలిటీస్ అంటే అప్పులు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఓకే, సో దానికి మనం ఏం చేస్తాం? ఒకవేళ లయబిలిటీ కనుక అంటే అప్పులు కనుక పెరిగినాయి అనుకోండి, అది మనకేమవుతుంది? లాస్ అవుతుంది. లాస్ కాబట్టి ఎటువైపు చూపించాలి? డెబిట్ సైడ్లో చూపించాలి. సో లయబిలిటీ వాల్యూ పెరిగితే, ఓకే, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ వచ్చేసినాయి. ఓకే, కరెంట్ బిల్ కట్టాల్సి వచ్చింది. ఓకేనా? సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాల్యూ పెరిగింది. ఓకే, ఆ పెరిగినటువంటి వాల్యూ మనం ఏంటి చూపిస్తాం అంటే డెబిట్ సైడ్లో చూపిస్తాం. అంటే లయబిలిటీస్ కనుక వాల్యూ పెరిగితే, ఓకే, పెరిగినాయి అనుకోండి, లాస్ వస్తుంది. లాస్ కాబట్టి ఎటువైపు చూపిస్తాం? డెబిట్ సైడ్లో చూపిస్తాం. అదేవిధంగా ఒక్కోసారి లయబిలిటీస్ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, సో తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిటార్స్ అంటే మనం డబ్బులు కట్టాల్సినటువంటి వాళ్ళకి మనం అమౌంట్ పేమెంట్ చేయాలి, అప్పు ఉన్నాం. సో క్రెడిటార్స్లో కొంతమంది ఏం చేశారంటే రుణమాఫీ చేశారు. అంటే మన
మనకు కట్టాల్సినట్టు అవసరం లేదు. ఓకే, నో నీడ్ టు పే టు ది అమౌంట్ టు క్రెడిటార్స్. సో క్రెడిటార్స్కి అమౌంట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లయబిలిటీ ఏమైంది, తగ్గింది. ఓకే, సో లయబిలిటీ తగ్గింది. మరి లయబిలిటీ తగ్గితే మనకి ఏమవుతుంది, అది ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. ఓకే, సో రీవాల్యుయేషన్ అకౌంట్లో అసెట్స్ లయబిలిటీస్ వస్తాయి. అసెట్స్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా, లయబిలిటీస్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా, ఓకేనా, అది చూసుకుంటాం. చూసిన తర్వాత వచ్చేటువంటి బ్యాలెన్స్ని ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారం పనిచేస్తాం. ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారం పనిచేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి XY పార్ట్నర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఈక్వల్ పార్ట్నర్స్. ఈక్వల్ పార్ట్నర్స్ అంటే వాళ్ళ యొక్క షేర్ని ఈక్వల్గా పంచుతాం. ఈక్వల్గా అంటే ఏంటి, 1/2 1/2. ఓకేనా, సో 1/2 ప్రకారం వాళ్ళకి అమౌంట్ పేమెంట్ చేస్తాం. ఈ ఎసెట్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే రీవాల్యుయేషన్లో మనకి అడ్జస్ట్మెంట్స్లో తెలుస్తుంది. ఓకే, సో అడ్జస్ట్మెంట్లో చూసుకుంటే కనుక మనం రీవాల్యుయేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను అక్కడే ఉంటుంది. మొదటి 2 అడ్జస్ట్మెంట్స్ కూడా దేనికి సంబంధించింది చూడండి, క్యాపిటల్ అదేవిధంగా గుడ్ విల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్, క్యాపిటల్ అండ్ గుడ్ విల్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్. ఓకే, సో ఇవి కాకుండా దాని కింద ఉన్నటువంటి చూడండి. సో దీనిలో చూసుకుంటే కనుక ఫర్నిచర్ డిప్రిషియేటెడ్ బై 1000 అంటే ఫర్నిచర్ వాల్యూ ఏమైంది, తగ్గింది. మరి ఫర్నిచర్ అంటే ఏమవుతుంది మనకి, ఎసెట్టా లయబిలిటీయా, అది ఎసెట్ అవుతుంది. ఫర్నిచర్ అనేది ఆస్తి. ఓకేనా, సో ఎసెట్ అవుతుంది. సో ఎసెట్ కాబట్టి ఎసెట్ యొక్క వాల్యూ డిప్రిషియేషన్ అంటే తరుగుదల, అంటే తగ్గింది, అంటే లాస్ ఇంకర్ అయ్యాం మనం. ఓకేనా, ఎసెట్ యొక్క వాల్యూ తగ్గింది. మరి తగ్గితే ఎటువైపు చూపించాలి, రీవాల్యుయేషన్ అకౌంట్లో. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం చూడండి, రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, సో రీవాల్యుయేషన్ అకౌంట్ దీంట్లో ఏమేమి ఫార్మాలు గీసుకుని మనం ఏమేమి కాలమ్స్ గీయాలంటే పర్టికులర్స్, ఈ అమౌంట్, అదేవిధంగా పర్టికులర్స్, ఈ అమౌంట్. దీంట్లో డేటు అదేవిధంగా LF గీయాల్సినటువంటి అవసరం, JF గీయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్గా పర్టికులర్స్, ఈ అమౌంట్ మనం గీస్తాం. సో దీంట్లో ఎసెట్ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా చూసాం. సో ఫస్ట్ ఏం వచ్చింది, ఫర్నిచర్ వచ్చింది. సో ఫర్నిచర్ యొక్క వాల్యూ ఏమైంది, డిప్రిషియేషన్ జరిగింది. డిప్రిషియేషన్ అంటే వాల్యూ తగ్గింది. మరి వాల్యూ తగ్గితే మనకి ఏమవుతుంది, లాస్ అవుతుంది. మరి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏం చేయాలి అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, అంటే డెబిట్ చేయాలి. ఇదిగోండి ఫర్నిచర్ అకౌంట్ని డెబిట్ చేసాం. డెబిట్ సైడ్ 2తో స్టార్ట్ అవుతుంది. సో 2 ఫర్నిచర్ అకౌంట్ ఎంత తగ్గింది, 1000. ఓకేనా, సో 2 ఫర్నిచర్ అకౌంట్ 1000, 2 ఫర్నిచర్ అకౌంట్ 1000 రాసుకున్నాం. ఓకే, సో ఈ అమౌంట్ కూడాను అతను ఇచ్చేసాడు చూడండి, ఫర్నిచర్ టు బి డిప్రిషియేషన్ 1000. సో 1000 అమౌంట్ నేను రాసుకున్నా. సెకండ్ వన్, బిల్డింగ్స్ టు బి అప్రిషియేటెడ్ బై 10%. చూడండి, అప్రిషియేషన్ అంటే ఏంటి, వాల్యూ పెరిగింది. ఓకే, ఎంత పెరిగింది, 10% పెరిగింది. 10% అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి, బిల్డింగ్స్ యొక్క వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో బిల్డింగ్స్ యొక్క వాల్యూ ఎక్కడ కనబడుతుంది మనకి, బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. చూడండి, అంతకుముందు బిల్డింగ్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 40,000 ఉంది. ఇప్పుడు ఏమైంది, 10% అప్రిషియేషన్ అంటే పెరిగింది. మరి 10% క్యాలిక్యులేట్ చేయండి. సో 10% క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాం, అమౌంట్ ఇంటూ రేట్ బై 100. ఓకే, అమౌంట్ ఇంటూ రేట్ బై 100. సో 40,000 ఇంటూ 10/100 చేస్తే ఎంత వచ్చింది, 4,000. ఓకేనా, సో 4,000 వచ్చింది. ఈ 4,000 ఏంటిది అంటే పెరిగినటువంటి వాల్యూ. ఓకే, పెరిగినటువంటి వాల్యూ. చూడండి, ఎసెట్ యొక్క వాల్యూ పెరిగింది. ఎసెట్ యొక్క వాల్యూ పెరిగిందంటే ఏంటి, మనకి అది లాసా ఇన్కమా అంటే గెయిన్ అవుతుంది. ఓకేనా, మనకి ఇన్కమ్ అవుతుంది, గెయిన్ అయ్యింది అంటే వాల్యూ పెరిగింది. మరి వాల్యూ పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం అంటే క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. సో క్రెడిట్ సైడ్లో రాయండి. సో బై బిల్డింగ్స్ ఎంత పెరిగింది అంటే 4,000. ఇదిగోండి 40,000 ఇంటూ 10% అంటే 40,000 ఇంటూ 10/100. పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100 చేయాలి. సో 10/100 చేస్తాం. ఓకే, సో 40,000 మీద 10% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 4,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్. సో నెక్స్ట్ ఏమేమి ఇచ్చాడు చూడండి. సో నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ టు బి ప్రొవైడెడ్ ఆన్ డెటార్స్ 1000. చూడండి, డెటార్స్ అంటే మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు మనకి అమౌంట్ ఇవ్వాలి. ఓకే, సో వాళ్ళలో కొంతమంది అమౌంట్ ఎగ్గొట్టేటువంటి అవకాశం ఉంది, అంటే బ్యాడ్ డెట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే మనం ఏం చేస్తున్నాం, రిజర్వ్ని మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా, సో వాళ్ళు ఇవ్వరేమో అనుకుంటున్నాం, రిజర్వ్ని మెయింటైన్ చేస్తున్నాం. సో మనం ఎప్పుడైతే డెటార్స్ క్రెడిట్ మీద అమ్ముతామో, ఓకేనా, గుడ్స్ని అప్పుకి అమ్మినప్పుడు, ఓకే, సో మనకి లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది, కొంతమంది ఎగ్గొట్టేటువంటి అవకాశం ఉంది. ఓకే, వాటి కోసం మనం ఏం చేస్తాం అంటే బ్యాడ్ డెట్స్ కానీ రిజర్వ్ ఫర్
బ్యాడ్ డేస్ కానీ లేకపోతే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేస్ కానీ లేదా డౌట్ఫుల్ డేస్ కానీ మెయింటైన్ చేస్తాం. ఓకే, అది మనకి ఏమవుతుంది, లాస్ అవుతుంది. ఎందుకంటే డెటార్స్ యొక్క వాల్యూ ఏమైంది, తగ్గుతుంది దానివల్ల. సో అది మనకి లాస్ అవుతుంది. లాస్ కాబట్టి రివాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్లో చూపించాలి. డెటార్స్ అంటే ఎసెట్ ఏమైంది, మనకి తగ్గింది. తగ్గితే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఓకేనా. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ టు బి ప్రొవైడెడ్. సో రిజర్వ్ని మనం మెయింటైన్ చేయమని చెప్తున్నాడు. సో డెటార్స్ అంటే ఎసెట్ యొక్క వాల్యూ తగ్గుతుంది. ఎసెట్ యొక్క వాల్యూ తగ్గితే మనకి లాస్. అది లాస్ కాబట్టి రివాల్యుయేషన్ అకౌంట్లో ఎక్కడ చూపించాలి, డెబిట్ సైడ్లో చూపించాలి. సో రివాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్లో చూపిస్తున్నాం. ఇక్కడ ప్లేస్ లేదని నేను షార్ట్కట్లో రాశాను, కానీ మీరు మాత్రం ఫుల్గా రాయండి. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆర్బిడి అంటాం. ఓకేనా. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అవసరమైతే బ్రాకెట్లో రాసుకుంటే ఆర్బిడి. ఓకే. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత ఇచ్చాడు అంటే 1000 ఇచ్చాడు. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ మనకి లాస్ డెబిట్ చేసాం. ఓకే. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నాడో అడ్జస్ట్మెంట్లో దాన్ని నేనేం చేస్తున్నాను, ఎసెట్స్ లైబిలిటీగా డివైడ్ చేసి వాల్యూ పెరిగిందా తగ్గిందా చూస్తున్నాను. పెరిగితే కనుక మనకి ఇన్కమ్ అవుతుంది ఎసెట్ యొక్క వాల్యూ. సో దాన్ని క్రెడిట్ సైడ్లో రాస్తున్నాను. ఒకవేళ తగ్గింది అనుకోండి అది లాస్ అవుతుంది, దాన్ని డెబిట్ సైడ్లో రాస్తున్నా. ఇందాక ఫర్నిచర్ యొక్క వాల్యూ డిప్రిషియేషన్ జరిగింది. మరి డిప్రిషియేషన్ జరిగిందంటే వాల్యూ ఏమైంది, మనకి తగ్గింది. లాస్ కాబట్టి మనం చేసాం, డెబిట్ సైడ్లో రాసాం. తర్వాత ఆర్బిడి అంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇవి కూడా ఏమైంది, డెటార్స్ వాల్యూ తగ్గింది కాబట్టి ఏం చేసాం, డెబిట్ సైడ్లో రాసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం, టోటల్ అయిపోయినాయి. ఓకేనా. సో అడ్జస్ట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అడ్జస్ట్మెంట్స్ రివాల్యుయేషన్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయింది. ఓకే. సో ఈ త్రీ ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టింగ్ కూడా చేశాను నేను. ఓకే, పోస్టింగ్ జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్సింగ్ చేయాలి. బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, డెబిట్ సైడ్ టోటల్ క్రెడిట్ సైడ్ టోటల్స్ మ్యాచ్ చేసుకోవాలి. వచ్చేటువంటి బ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసుకోవాలి. ఓకే. సో ఇది చూడండి, సో 4000 క్రెడిట్ సైడ్ ఎంత ఉంది, టోటల్ 4000 ఉంది. డెబిట్ సైడ్ ఈ రెండు మాత్రమే వచ్చినాయి. ఓకే. సో డెబిట్ సైడ్ టోటల్ ఎంత ఉంది, 2000 ఉంది. సో ఇటువైపు 4000 ఉంది, ఇటువైపు 2000 ఉంది. సో బ్యాలెన్సింగ్ చేస్తే ఎంత వస్తుంది, 2000 తగ్గింది. ఓకే. సో ఇప్పుడు రెండుకి యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, 4000. ఓకేనా. సో ఏదైతే హయ్యెస్ట్ ఉంటుందో దాన్ని మనం రాసుకుంటాం. సో రెండు వైపులా 4000 హయ్యెస్ట్ కాబట్టి 4000 నేను ఈ అమౌంట్ రాశాను. సో 2000 తగ్గింది, ఇది బ్యాలెన్సింగ్. ఓకేనా. సో ఈ 2000ని ఏం చేయాలి నేను అంటే ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేయాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. సో ఏ రేషియోలో ఇవ్వాలి ఓల్డ్ పార్ట్నర్స్కి అంటే ఓల్డ్ రేషియో ఎంత, ఈక్వల్ పార్ట్నర్స్ అంటే 1:1 ప్రకారం వాళ్ళకి పనిచేయాలి. ఓకేనా. ఆఫ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. సో పంపించేటప్పుడు ఏం చేస్తాం మనం, ఎవరికి పంపించాలి, క్యాపిటల్స్కి పంపించాలి. సో ఈ విధంగా రాసుకోవాలి, 2 పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, లేకపోతే 2 పార్ట్నర్స్ ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా. సో 2 పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎవరికి ఇవ్వాలి, ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ మనం రాసుకోవచ్చు 2 ఓల్డ్ పార్ట్నర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. మీరు మర్చిపోతారనుకుంటే కనుక 2 ఓల్డ్ పార్ట్నర్స్ అని కూడా రాసుకోవచ్చు, లేదా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాసినా సరే రైటే. సో 2 ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఈ 2000ని ఏం చేయాలి, సగం ఇవ్వాలి. మరి సగం చేస్తే ఎంత వస్తుంది, 2000లో సగం చేస్తే 1000 రూపాయలు చొప్పున వస్తాయి. సో ఎక్స్కి ఎంత ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాలి. వైకి ఎంత ఇవ్వాలి, 1000 రూపాయలు. ఓకేనా. సో ఎక్స్ అండ్ వైకి మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్ 1000 చొప్పున వాళ్ళకి అమౌంట్ పేమెంట్ చేయాలి. ఓకే. సో న్యూ పార్ట్నర్ రావడం వల్ల ఎసెట్ యొక్క వాల్యూ పెరిగినా తగ్గినా సరే అది ఎవరికి చెందింది, ఓల్డ్ పార్ట్నర్స్కి చెందింది. ఆ ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేయాలి. ఓకే. సో పనిచేస్తున్నాను, ఓల్డ్ పార్ట్నర్స్ పనిచేస్తున్నాను. సో ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారంటే ఎక్స్ అండ్ వై ఉన్నారు. సో ఎక్స్ వైకి నేను పనిచేస్తున్నాను. వచ్చినటువంటి బ్యాలెన్స్ 2000 వచ్చింది, దాన్ని ఎలా పంచాలి, హాఫ్గా పంచాలి. సో 2000లో సగం ఎంత అంటే 1000 రూపాయలు. సో మొదటి వ్యక్తికి 1000 రూపాయలు, రెండో వ్యక్తికి 1000 రూపాయలు చొప్పున ఏం చేసాం, మనం పనిచేసాం. ఓకే. సో ఇది రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ మనకి 5 మార్క్స్ ఇస్తారు. దీనికి అలౌట్ చేసేటువంటి మార్క్స్ అంటే టోటల్ 20 మార్క్స్లో బ్లూ ప్రింట్లో చూసుకుంటే కనుక బోర్డు వాళ్ళు ఇచ్చేటువంటి బ్లూ ప్రింట్లో చూసుకుంటే కనుక ఈ రీవాల్యుయేషన్ అకౌంట్కి 5 మార్క్స్ ఇస్తారు. సో దీంట్లో మనం చేసింది ఏం లేదు, ఏం చూసాం, జస్ట్ ఎసెట్స్ యొక్క వాల్యూ పెరిగినా తగ్గినా, లైబిలిటీస్ యొక్క వాల్యూ పెరిగినా తగ్గినా, దాన్ని ఏం చేసాం, పెరిగిందా తగ్గిందా చూసుకున్న తర్వాత బ్యాలెన్సింగ్ చేసి ఆ బ్యాలెన్సింగ్ని ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేసాం. ఓకే. సో రీవాల్యుయేషన్ అకౌంట్ మనకి 5 మార్క్స్ సంబంధించింది. ఒకవేళ ఇది తప్పైతే కనుక మనకి క్యాపిటల్
అకౌంట్స్ తప్పైపోతాయి, తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడాను రాంగ్ అవుతుంది. ఓకే, సో అందుకే ఇది కేర్ఫుల్గా చేయాలి. ఓకే, దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అసెట్స్ ఒక వాల్యూ పెరిగిందా తగ్గిందా, లయబిలిటీస్ వాల్యూ పెరిగిందా తగ్గిందా, ఇది చూసుకుంటే కనుక మీకు రీవాల్యుయేషన్ అకౌంట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ గీయాల్సినటువంటి అకౌంట్ రీవాల్యుయేషన్ అకౌంట్ తర్వాత మనం గీయాల్సినటువంటి అకౌంట్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్, ఈ రెండిట్లో ఏదైనా ఒక అకౌంట్ గీసుకుంటాం. ఏ అకౌంట్ గీయాలి, క్యాష్ అని రాయాలా బ్యాంక్ అని రాయాలా, ఎలా తెలుస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్లో ఏది ఇచ్చాడో దాని ప్రకారం రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యాలెన్స్ షీట్లో ఏముంది, ఇక్కడ క్యాష్ ఉంది. సో మనం ఏ అకౌంట్ గీయాలి, క్యాష్ అకౌంట్ గీయాలి. కొన్ని లెక్కలకి క్యాష్ ఇవ్వడు, క్యాష్ ఇవ్వకుండా ఏమి ఇస్తాడు, బ్యాంక్ అని ఇస్తాడు. అప్పుడేం గీయాలి అంటే బ్యాంక్ అకౌంట్ గీయాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ క్యాష్ అకౌంట్ అని ఇస్తే క్యాష్ అకౌంట్, బ్యాంక్ అని ఇస్తే బ్యాంక్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు ఏ అకౌంట్ గీసుకుంటాం, మనం క్యాష్ అకౌంట్ గీసుకుంటాం. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లో ఏమని ఇచ్చాడు, క్యాష్ అకౌంట్. సో మనం కూడా ఏ అకౌంట్ గీయాలి, క్యాష్ అకౌంట్ గీస్తాం. ఓకేనా, సో క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. క్యాష్ అకౌంట్ కొన్ని లెక్కల్లో క్యాష్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అప్పుడు ఏం తీసుకుంటాం అంటే మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సో క్యాష్ అని తీసుకోవచ్చు, బ్యాంక్ అని తీసుకోవచ్చు. ఓకేనా, సో ఏది తీసుకున్నా సరే రైటే అవుతుంది. ఓకేనా, సో క్యాష్ తీసుకోవాలా బ్యాంక్ తీసుకోవాలా ఎలా తెలుస్తుంది మనకి, బ్యాలెన్స్ షీట్లో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. బ్యాలెన్స్ షీట్లో క్యాష్ అని ఉందనుకోండి క్యాష్ అని తీసుకుంటాం, బ్యాంక్ అని ఉందనుకోండి బ్యాంక్ అని తీసుకుంటాం. రెండు ఉంటే కనుక మన ఇష్టం ఉంది, మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో క్యాష్ అకౌంట్ అంటే ఎసెట్. ఇది ఎసెట్ యొక్క బ్యాలెన్స్ ఇస్తాడు. ఆ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మనకి డెబిట్ సైడ్లో వస్తుంది. ఓకే, సో డెబిట్ సైడ్లో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఎంతైతే బ్యాలెన్స్ అతను బ్యాలెన్స్ షీట్లో ఇస్తాడో ఆ బ్యాలెన్స్ని వేసుకుంటాం. తర్వాత న్యూ పార్ట్నర్ క్యాష్ తీసుకువస్తాడు. న్యూ పార్ట్నర్ క్యాష్ తీసుకొస్తాడు. ఏమేం ఫామ్లో తీసుకొస్తాడు, ఒకటి క్యాపిటల్ తీసుకొస్తాడు, రెండోది గుడ్ విల్ తీసుకొస్తాడు. ఓకే, సో క్యాష్ అకౌంట్లో వచ్చేటువంటి ఐటమ్స్ ఈ మూడే ఉంటాయి. ఒకటి బ్యాలెన్స్ వస్తుంది, రెండోది క్యాపిటల్ తీసుకొస్తున్నాడు. సో క్యాపిటల్ తీసుకొస్తున్నాడు కాబట్టి క్యాపిటల్ గురించి రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ తీసుకొచ్చాడు అనుకోండి క్యాపిటల్, దాన్ని ఏమంటాం అంటే జెడ్స్ క్యాపిటల్ అకౌంట్ అంటాం. జెడ్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో రవీంద్ర తీసుకొచ్చా అనుకోండి రవీంద్రాస్ క్యాపిటల్ అకౌంట్ అంటాం. ఓకే, తర్వాత ఏం తీసుకొస్తున్నాడు, ఇంకా గుడ్ విల్ తీసుకొస్తున్నాడు. సో అక్కడ ఏం రాస్తా అంటే టు గుడ్ విల్ అకౌంట్. ఓకే, సో గుడ్ విల్ అకౌంట్ అని చెప్పి రాసుకుంటాం. ఈ మూడు ఐటమ్స్ మాత్రమే వస్తాయి క్యాష్ అకౌంట్లో. సో క్యాష్ అకౌంట్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు. ఓకే, సో దాంట్లో ఏమేమి వస్తుంది, ఫస్ట్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. దేనికి సంబంధించిన బ్యాలెన్స్ ఇది, బ్యాలెన్స్ షీట్లో ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాలెన్స్ అని మన దగ్గర ఆల్రెడీ క్యాష్ ఎంత ఉంది. ఓకే, తర్వాత న్యూ పార్ట్నర్ ఎంత తీసుకొచ్చాడు, క్యాపిటల్ ఎంత తెచ్చాడు, గుడ్ విల్ ఎంత తెచ్చాడు. సో క్యాపిటల్ తీసుకొస్తే ఏమని రాస్తాం, జెడ్స్ క్యాపిటల్. ఓకే, క్యాపిటల్ అంటే ఓనర్ సంబంధించింది, ఇక్కడ న్యూ పార్ట్నర్ తీసుకొస్తున్నాడు అందుకే న్యూ పార్ట్నర్ పేరుని యూస్ చేయాలి. ఓకేనా, సో అక్కడ ఏం రాస్తాం, క్యాపిటల్ అకౌంట్. తర్వాత గుడ్ విల్ తీసుకొస్తున్నాడు. సో గుడ్ విల్ కూడా మనం ఏం రాస్తాం, టు గుడ్ విల్ అకౌంట్. ఓకే, సో గుడ్ విల్ తీసుకొస్తే ఎంట్రీ ఏమొస్తుంది అంటే క్యాష్ అకౌంట్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అకౌంట్. సో అందుకే గుడ్ విల్ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా రాసుకుంటాం, టు గుడ్ విల్ అకౌంట్. సో టు గుడ్ విల్ అకౌంట్ అని చెప్పి రాసా. ఈ మూడు ఐటమ్స్ మాత్రమే వస్తాయి, క్యాష్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏది గీసినా సరే ఈ 3 ఐటమ్స్ వస్తాయి. ఓకే, తర్వాత ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ చేస్తాం. సో బ్యాలెన్సింగ్ చేసినప్పుడు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం. మళ్ళీ క్యారీ డౌన్ ఏం చేసుకుంటాం, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి రాసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు నేను క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో క్యాష్ అకౌంట్ మన దగ్గర ఇచ్చింది ఏంటిది, బ్యాలెన్స్ షీట్లో క్యాష్ అని ఉంది అందుకే నేను అకౌంట్ ఓపెన్ చేసా, క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసా. ఓకే, రైట్. తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏం రాయాలి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాయాలి. మనకి ఎలా తెలుస్తుంది ఆ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది, చూడండి మనకి బ్యాలెన్స్ షీట్లో ఇస్తాడు ఎస్ఎస్ సైడ్లో. సో ఎంత ఇచ్చాడు, బ్యాలెన్స్ 10,000. ఓకే, సో క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 10,000 బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో ఆ 10,000ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేస్తాం. ఇదిగోండి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత, 10,000. క్యాష్ అనేది ఎసెట్ ఒక బ్యాలెన్స్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది. ఓకేనా, సో డెబిట్ సైడ్లో రాసుకున్నా, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత, 10,000 అమౌంట్ రాసుకున్నా. తర్వాత ఇంకేం రాయాలని చెప్పాను నేను,
న్యూ పార్ట్నర్ ఏం తీసుకొస్తున్నాడు రాయాలి. చూడండి న్యూ పార్ట్నర్ ఏం తీసుకొస్తున్నాడు, ఈ హ్యాస్ టు పే క్యాపిటల్ 20,000. సో క్యాపిటల్ ఎంత తీసుకొస్తున్నాడు, 20,000 క్యాపిటల్ తీసుకొస్తున్నాడు. అంటే డబ్బులు తీసుకొస్తుంటే డబ్బులు ఏమవుతాయి, పెరుగుతాయి. ఓకేనా, పెరుగుతున్నాయి కాబట్టి ఏం చేయాలి, క్యాష్ అకౌంట్లో మనం డెబిట్ సైడ్లో రాసుకోవాలి. ఓకే, సో 20,000 క్యాష్ తీసుకొస్తున్నాడు. ఏ విధంగా తీసుకొస్తున్నాడు, క్యాపిటల్గా తీసుకొస్తున్నాడు. సో దాన్ని నేను పోస్టింగ్ చేస్తున్నా. సో జెడ్స్ క్యాపిటల్ కాబట్టి టు జెడ్స్ క్యాపిటల్ అకౌంట్ ఎంత, 20,000. ఓకేనా, సో అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చినటువంటి రాసుకున్నా. ఓకే, సో బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన బ్యాలెన్స్ రాసుకున్నాను. తర్వాత న్యూ పార్ట్నర్ తీసుకొచ్చిన క్యాష్ కూడా రాసుకున్నాను, క్యాపిటల్ రాసుకున్నాను. సో జెడ్స్ క్యాపిటల్ అకౌంట్ 20,000. తర్వాత ఇంకేం తీసుకొస్తున్నాడు, సో చూడండి జెడ్ హ్యాస్ టు పే 8,000 ఫర్ గుడ్ విల్ కూడా తీసుకొస్తున్నాడు. ఎంత తీసుకొస్తున్నాడు, 8,000 తీసుకొస్తున్నాడు. సో దీన్ని కూడా పోస్ట్ చేయాలి. మరి 8,000 తీసుకొస్తే ఇంకేమవుతుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది. ఓకేనా, సో పెరుగుతుంది కాబట్టి డెబిట్ సైడ్లో రాసుకోవాలి. సో టు గుడ్ విల్ అకౌంట్. సో గుడ్ విల్ కూడా తీసుకొచ్చాడు. ఎంత తీసుకొచ్చాడు, 8,000. అంతకుముందు నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత బ్యాలెన్స్ షీట్లో, సో 10,000 ఆల్రెడీ నా దగ్గర బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయి. తర్వాత జెడ్ ఎంత తీసుకొచ్చాడు, 20,000 తీసుకొచ్చాడు. అంటే అక్కడికి 30,000 అయినాయి. తర్వాత గుడ్ విల్ 8,000 తీసుకొచ్చాడు. సో టోటల్ మీద బ్యాలెన్స్ ఎంత అయింది, 38,000 అయింది. ఓకేనా, సో ఈ 3 ఐటమ్స్ మాత్రమే మనకి క్యాష్ అకౌంట్లో వస్తాయి. క్యాష్ అకౌంట్ తీసుకున్నా సరే, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా ఈ 3 ఐటమ్స్ మాత్రమే వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, సో ఆ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకుంటాం. తర్వాత న్యూ పార్ట్నర్ క్యాపిటల్ ఎంత తీసుకొస్తున్నాడు, సో జెడ్స్ క్యాపిటల్ అకౌంట్. తర్వాత గుడ్ విల్ ఎంత తీసుకొస్తున్నాడు, సో టు గుడ్ విల్ అకౌంట్. ఓకే, సో ఈ 3 ఐటమ్స్ పోస్టింగ్ జరిగిపోయింది. తర్వాత ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ చేస్తాం. ఓకే, సో బ్యాలెన్సింగ్ చేద్దాం. సో బ్యాలెన్సింగ్ చేస్తే చూడండి, సో ఇటువైపు డెబిట్ సైడ్ ఐటమ్స్ టోటల్ చేసుకుంటే ఎంత వచ్చింది, 38,000 వచ్చింది. క్రెడిట్ సైడ్ ఏం లేవు ఇక్కడ ఐటమ్స్, అందుకే ఏం చేసా, బ్యాలెన్స్ క్యారీ డౌన్ డైరెక్ట్గా రాసుకుంటున్నాను, 38,000. ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏం చేస్తాం, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేస్తాం. సో డెబిట్ సైడ్ తీసుకొస్తే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 38,000. ఓకే, సో దీంట్లో మనకి ఇచ్చేటువంటి మార్క్స్ 2 మార్క్స్ సంబంధించి మనకి ఇస్తారు. ఓకే, 2 మార్క్స్ లేదా 3 మార్క్స్ మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, రైట్. సో ఈ క్యాష్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ బ్లూ ప్రింట్ ప్రకారం అలౌ చేసేటువంటి మార్క్స్ 3 మార్క్స్ మనకి వస్తాయి. ఓకేనా, సో క్యాష్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం గుడ్ విల్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం. గుడ్ విల్ అకౌంట్, నెక్స్ట్ అకౌంట్ గుడ్ విల్ అకౌంట్. చూడండి గుడ్ విల్ అకౌంట్. సో గుడ్ విల్ అకౌంట్ డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎంట్రీ రాసుకున్నాం మనం, క్యాష్ అకౌంట్ డెబిట్ టు గుడ్ విల్ అకౌంట్ అని చెప్పి రాసుకున్నాం. ఓకేనా, సో క్యాష్ అకౌంట్లో ఏమని రాసాం, టు గుడ్ విల్ అని చెప్పి రాసాం. ఇప్పుడు గుడ్ విల్ అకౌంట్ ఓపెన్ చేసాం, దీంట్లో ఏమని రాస్తాం, బై క్యాష్ అకౌంట్. ఓకే, సో బై క్యాష్ అకౌంట్. సో గుడ్ విల్ అకౌంట్లో ఏమొస్తుంది, బై క్యాష్ అకౌంట్. ఒకవేళ బ్యాంక్ మెయింటైన్ చేస్తే మనం బై బ్యాంక్ అకౌంట్. ఓకే, సో క్యాష్ అయినా సరే బ్యాంక్ అయినా సరే ఏదైతే మనం రాస్తున్నామో అకౌంట్ దాన్ని రాసుకుంటాం. ఓకే, సో క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తే బై క్యాష్ అకౌంట్, లేదు మీరు అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసుకుంటాం. ఓకే, సో ప్రతి దాంట్లో కూడాను గుడ్ విల్ వచ్చినప్పుడు క్యాష్గా తీసుకొస్తున్నాడు అతను, క్యాష్గా తీసుకొచ్చినప్పుడు ఏమొస్తుంది, బై క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఈ క్యాష్ అకౌంట్ని మనం ఏం చేస్తాం, ఈ క్యాష్ని ఏం చేయాలి, మనం ఓల్డ్ పార్ట్నర్స్కి పంచేయాలి. ఓకేనా, సో ఓల్డ్ పార్ట్నర్స్కి పంచేస్తాం. సో ఓల్డ్ పార్ట్నర్స్కి ఏ విధంగా పంచాలి, ఓల్డ్ రేషియో ప్రకారం పంచాలి. ఓకే, సో ఎంతైతే క్యాష్ తీసుకొస్తున్నాడో దీన్ని ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి పంచేస్తాం. ఏ విధంగా అయితే రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ని పంచేసామో, సో గుడ్ విల్ని కూడాను వాళ్ళకి పంచేస్తాం. ఓకే, సో గుడ్ విల్ని కూడా పంచేస్తాం. సో 2 ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు, XY ఉన్నారు కాబట్టి XYకి ఈక్వల్ షేర్ ప్రకారం పంచేస్తాం. సో గుడ్ విల్ అకౌంట్లో ఎప్పుడు ఈ విధంగానే ఉంటుంది ఫార్మా. ఓకేనా, ఈ ఐటమ్సే వస్తాయి. సో గుడ్ విల్ క్యాష్గా తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు కూడాను ఈ విధంగానే ఉంటుంది ప్రొఫార్మా. ఓకే, సో క్యాష్ తీసుకొచ్చాడు, సో వచ్చినప్పుడు ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం బై క్యాష్ అకౌంట్. ఈ క్యాష్ని ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో పనిచేస్తాం. ఓకే, గుడ్ విల్ అంటే ఏంటి, మంచి పేరు. న్యూ పార్ట్నర్ రావడం వల్ల మనం ఏం చేస్తున్నాం, అతనికి ప్రాఫిట్ని ఇచ్చేస్తున్నాం. మరి ప్రాఫిట్ ఇస్తున్నాం అంటే అతను ఎంతో కొంత మనకి అమౌంట్ పేమెంట్ చేయాలి. ఆ అమౌంట్ని ఏమంటాం అంటే గుడ్ విల్ అకౌంట్ అంటాం. ఓకే, సో గుడ్ విల్ అకౌంట్ని మనం ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారం పనిచేస్తాం. దీంట్లో బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్లు ఉండవు.
ఓకేనా, బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్లు ఉండవు. సో చూడండి, గుడ్ విల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. సో గుడ్ విల్ అకౌంట్ ఓపెన్ చేశా. సో దీంట్లో ఏం రాయాలి, ఫస్ట్ క్రెడిట్ సైడ్లో రాసుకోవాలి. ఏం తీసుకొచ్చాడు, క్యాష్ తెచ్చాడు. సో బై క్యాష్ అకౌంట్. ఓకే, ఎంత తీసుకొచ్చాడు, 8,000. ఎలా తెలిసింది మనకి 8,000 అని, అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు. చూడండి, జెడ్ హ్యాస్ టు పే 8,000 ఫర్ గుడ్ విల్. సో గుడ్ విల్కి ఎంత తీసుకొచ్చాడు, 8,000 తీసుకొచ్చాడు. ఓకేనా, సో ఆ 8,000నే నేనేం చేశాను, రాసుకున్నాను. ఓకే, సో చూడండి, గుడ్ విల్ అకౌంట్ రాసుకున్నాను. బై క్యాష్ అకౌంట్ ఎంత, 8,000. ఇప్పుడు 8,000 ఏం చేయాలి, క్యాష్ని ఓల్డ్ పార్ట్నర్స్కి పంచేయాలి. ఓకేనా, సో ఓల్డ్ పార్ట్నర్స్కి పంచేస్తున్నా. సో ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు, ఎక్స్ అండ్ వై ఉన్నారు. ఏ విధంగా పంచాలి, వీళ్ళ రేషియో ఏంటి, 1:1 రేషియో వాళ్ళది. 1:1 రేషియో అంటే ఇద్దరికి సమానంగా పంచాలి, ఈక్వల్ రేషియోలో పంచాలి. 8,000ని సమానంగా ఈక్వల్ చేస్తే ఎంత అవుతుంది, 2 భాగాలు చేస్తే 4,000 అంటే 4,000గా మనం ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం. చూడండి, క్యాష్ తీసుకొచ్చాడు, క్రెడిట్ సైడ్ రాసుకున్నాను బై క్యాష్ అని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, వాళ్ళకి పంచేస్తాను. ఓకేనా, సో పంచేస్తున్నా. టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ నేను రాసుకోవచ్చు, లేకపోతే టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పైనా సరే రాసుకోవచ్చు. ఓకేనా, సో ఓల్డ్ పార్ట్నర్స్ అని రాసుకుంటే కొంచెం మీకు గుర్తు ఉంటుంది. అంటే ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే ఇవ్వాలి ఆ షేర్ని. సో ఎక్స్కి ఎంత ఇవ్వాలి, 8,000లో అంటే 4,000 ఇవ్వాలి. వైకి ఎంత ఇవ్వాలి, 4,000 ఇవ్వాలి. ఓకే, సో గుడ్ విల్లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ రావు. ఓకేనా, సో ఏదైతే అమౌంట్ అతను తీసుకొస్తున్నాడో దాన్ని ఏం చేస్తాం, మనం పంచేస్తాం. ఓకే, సో దీంట్లో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ రావు. ఎప్పుడు, క్యాష్గా తీసుకొచ్చినప్పుడు. ఓకే, సో క్యాష్గా గుడ్ విల్ని తీసుకొచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్లో క్యాష్ మనం ఏం చేస్తాం, గుడ్ విల్ అకౌంట్లో వాళ్ళకి పంచేస్తాం. ఓకేనా, బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ చెయ్యము. ఓకే, సో ఇక్కడ క్యాష్ కానీ బ్యాంక్ కానీ వచ్చినప్పుడు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ రాదు. ఓకే, సో ఇది గుడ్ విల్ అకౌంట్. తర్వాత మనం గీయాల్సినటువంటి అకౌంట్ ఏంటి, సో తర్వాత గీయాల్సింది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఎంతమంది అయితే ఉన్నారో పార్ట్నర్స్ వాళ్ళందరి అకౌంట్ దీంట్లో వచ్చేస్తుంది. సో వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉందనేది మొత్తం కూడా దీంట్లో వచ్చేస్తుంది. సో వీటిలో ఏమేమి వస్తాయి, పర్టికులర్స్ వస్తాయి. తర్వాత ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. ఓకే, XYZ ఎంతమంది అయితే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. ఓకే, సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను సపరేట్ కాలమ్స్ మనం మెయింటైన్ చేస్తాం, సపరేట్ కాలమ్స్ గీసుకుంటాం. సో క్రెడిట్ సైడ్ కూడా సేమ్. సో పర్టికులర్స్, అదేవిధంగా పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. ఓకే, సో సపరేట్గా ఎవరికి వాళ్ళకి సపరేట్గా కాలమ్స్ని మెయింటైన్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఏం తెలుస్తుంది ఈ అకౌంట్లో అంటే పార్ట్నర్స్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉన్న విషయం మనకు తెలుస్తుంది. సో దీంట్లో మనం ఏం రాసుకుంటాం, మొదటిసారిగా ఫస్ట్లో రాయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ రాసుకోవాలి. ఓకే, సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో ఎక్స్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆల్రెడీ వీళ్ళిద్దరు ఓల్డ్ పార్ట్నర్స్ కాబట్టి ఏమవుతుంది, వీళ్ళ బ్యాలెన్స్ ఉంటుంది ఆల్రెడీ. సో ఎక్స్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, వై యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, అదేవిధంగా జెడ్ యొక్క బ్యాలెన్స్ ఉండదు. సో దాన్ని వదిలేస్తాం. ఓకే, జెడ్ యొక్క బ్యాలెన్స్ ఉండదు, సో దాన్ని వదిలేస్తాం. ఓకేనా, సో బ్యాలెన్స్ ఫస్ట్ రాయాల్సింది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్యాపిటల్ అంటే లైబిలిటీ కాబట్టి ఎటువైపు ఉంటుంది, క్రెడిట్ సైడ్లో ఉంటుంది బ్యాలెన్స్. సో క్రెడిట్ సైడ్లో రాసుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ రాయాల్సింది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎక్స్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, వైలో ఎంత ఉందో రాసుకుంటాం. జెడ్లో బ్యాలెన్స్ ఉండదు, ఎందుకంటే న్యూ పార్ట్నర్ కాబట్టి దీంట్లో బ్యాలెన్స్ ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి రాయాల్సింది ఏంటి, జెడ్ యొక్క బ్యాలెన్స్ ఏ విధంగా వచ్చింది మనకి, క్యాష్ తీసుకువచ్చాడు. సో అది రాసుకుంటాం బై క్యాష్. అదే మనం బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, బై బ్యాంక్. సో బ్యాంక్ గురించి రాసుకున్నాం. అదేంటిది, జెడ్ యొక్క పార్ట్నర్ యొక్క షేర్, అది ఎంత తీసుకొచ్చాడు, క్యాపిటల్. ఓకేనా, సో క్యాపిటల్ ఎంత తీసుకొచ్చి చూసుకున్నాం. ఫస్ట్ ఏం చేశాను నేను, ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క షేర్ రాసుకున్నా, తర్వాత న్యూ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ రాసుకున్నా. సో న్యూ క్యాపిటల్ ఏమని రాయాలి, బై క్యాష్ అకౌంట్. ఓకేనా, లేకపోతే బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ మెయింటైన్ చేస్తాం అనుకోండి మనం, బై బ్యాంక్ అకౌంట్. ఓకే, అది రాసుకున్నాం. తర్వాత రీవాల్యుయేషన్ చేసినప్పుడు ఆ కొంత షేర్ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దాన్ని ఏం చేసాం, XYకి ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేసాం. సో రీవాల్యుయేషన్లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మనం ఏం చేస్తాం, పనిచేస్తాం. ఓకేనా, సో రీవాల్యుయేషన్లో వచ్చిన ప్రాఫిట్స్ని ఎక్స్ అండ్ వైకి ఇచ్చాం. సో ఎక్స్ అండ్ వైలో మనం పోస్టింగ్ చేయాలి. జెడ్కి ఎటువంటి షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత గుడ్ విల్ తీసుకొచ్చాడు న్యూ పార్ట్నర్. సో దాన్ని కూడా ఏం చేసాం, ఓల్డ్ పార్ట్నర్స్కి పనిచేస్తాం. సో గుడ్ విల్ని కూడా ఏం చేస్తాం, ఓల్డ్ పార్ట్నర్స్కి ఇచ్చేస్తాం. ఓకేనా, న్యూ పార్ట్నర్కి ఇవ్వము.
ఓకే, సో ఇవి మ్యాక్సిమం మనకు వచ్చేటువంటి ఐటమ్స్. ఓకేనా, రిజర్వ్ అని ఉంటుంది, కొంతమంది దాచుకుని ఉన్నారనుకోండి, దాన్ని కూడా ఏం చేయాలి మనం పంచేయాలి. సో ఇక్కడ రిజర్వ్ లేదు. ఓకే, సో పంచాల్సిన అవసరం లేదు. సో చూడండి మనం ఏమేం చేసాం, సో బ్యాలెన్స్ తీసుకున్నాం, తర్వాత న్యూ పార్ట్నర్ ఒక క్యాష్ తీసుకున్నాం, క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడో, తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్. ఓకేనా, సో ఈ ఐటమ్స్ కామన్గా వచ్చేటువంటి ఐటమ్స్ క్రెడిట్ సైడ్లో మాత్రమే వస్తాయి. సో పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్లో వచ్చేటువంటి ఐటమ్స్ ఇవి. తర్వాత ఏం చేస్తాం, టోటల్ చేసేది దాన్ని ఏం చేస్తాం, బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, మళ్ళీ క్యారీ డౌన్ ఏం చేస్తాం, మళ్ళీ బ్రాడ్ డౌన్ చేసుకుంటాం. ఓకేనా, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో వచ్చేటువంటి ఐటమ్స్ ఏంటి అని చూసుకుంటే కనుక ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేస్తాం. తర్వాత న్యూ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ రాసుకుంటాం. ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ని ఏమంటాం, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటాం. అదే న్యూ పార్ట్నర్ అయితే కనుక క్యాష్ ఆర్ బ్యాంక్ అంటాం. ఓకేనా, సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ గీసుకుంటాం. తర్వాత వచ్చేవాటికి రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఏమైనా ఉంటే రాసుకుంటాం. ఒక లాస్ వచ్చింది అనుకోండి, డెబిట్ సైడ్లో వస్తుంది. టు రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ సైడ్లో రాసుకుంటాం. ఇక్కడ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ రావడం వల్ల క్యాపిటల్ పెరుగుతుంది, పెరిగితే క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ సైడ్లో రాస్తున్నా, లైబిలిటీ కాబట్టి పెరుగుతుంది, క్రెడిట్ చేయాలి. ఓకేనా, సో బై రీవాల్యుయేషన్ అకౌంట్. తర్వాత గుడ్ విల్ ఏమైనా ఉందనుకోండి, సో గుడ్ విల్ గురించి రాసుకుంటాం. సో బై గుడ్ విల్ అకౌంట్, గుడ్ విల్ని కూడా పనిచేస్తాం. ఓకే, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఆ విధంగా స్టార్ట్ చేస్తాం. సో ఒకసారి చూద్దాం. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ చూడండి, పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్. ఓకేనా, సో దీంట్లో ఏమొస్తుంది, పర్టికులర్స్, అదేవిధంగా ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు తీసుకుంటాం. సో ఎక్స్ వై జెడ్ పార్ట్నర్స్ పేరు తీసుకుంటాం. కింద అమౌంట్ రాసుకుంటాం. సో అమౌంట్ ప్లేస్ లేదని షార్ట్కట్లో రాశాను, మీరు అమౌంట్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే రూపీస్ సింబల్ అయినా సరే యూస్ చేయవచ్చు. రూపీస్ సింబల్ అయినా సరే యూస్ చేయవచ్చు. ఓకేనా, సో రూపీస్ సింబల్ అయినా సరే యూస్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, సో ఫస్ట్ ఏం రాయాలి, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకోవాలి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకోవాలి. ఈ బ్రాడ్ డౌన్ ఎక్కడ తెలుస్తుంది మనకి, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి. ఓకేనా, సో ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క బ్యాలెన్స్ ఇచ్చాడు చూడండి, ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్స్ ఇచ్చాడు. ఎంత ఉంది బ్యాలెన్స్, ఎక్స్లో 50,000, వై యొక్క బ్యాలెన్స్ 40,000. ఓకే, సో దాన్ని నేనేం చేస్తున్నాను, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేస్తున్నా. సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఎక్స్ యొక్క వాల్యూ ఎంత 50,000, వై యొక్క వాల్యూ అంతా 40,000. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో వాళ్ళ యొక్క వాల్యూస్ ఉన్నాయి, క్యాపిటల్స్ ఉన్నాయి, ఆ క్యాపిటల్స్ నేను రాసుకున్నా. ఇప్పుడు న్యూ పార్ట్నర్ కూడా తీసుకొస్తున్నాడు అమౌంట్ని, న్యూ పార్ట్నర్ కూడా క్యాపిటల్ తీసుకొస్తున్నాడు. న్యూ పార్ట్నర్ క్యాపిటల్ తీసుకొస్తే ఏం రాయాలి, బై క్యాష్ అకౌంట్, లేకపోతే మనం బ్యాంక్ మెయింటైన్ చేస్తే బై బ్యాంక్ అకౌంట్. ఓకేనా, సో బై క్యాష్ అకౌంట్ అని రాసుకున్నా. ఈ వాల్యూ మనకి ఎలా తెలుస్తుంది, అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు. చూడండి, జెడ్ హ్యాస్ టు పే 20,000 ఈస్ క్యాపిటల్. సో క్యాపిటల్ తీసుకొచ్చింది ఎంత 20,000. ఓకే, సో ఇది జెడ్ యొక్క షేర్. సో జెడ్ యొక్క షేర్ని ఏ విధంగా రాయాలి మనం అంటే, బై క్యాష్ అకౌంట్, బై క్యాష్ అకౌంట్ ఎంత రాసుకోవాలి 20,000. ఓకే, సో బై క్యాష్ అకౌంట్ 20,000. మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం అనుకోండి, అక్కడ నేను బై బ్యాంక్ అని చెప్పి రాసుకుంటా. ఓకే, 20,000. సో ఫస్ట్ క్యాపిటల్స్ రాసేసుకున్నాం. సో ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్స్ ఎంత ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్లో ఉంది, దాన్ని ఏమంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటాం. అదే న్యూ పార్ట్నర్ తీసుకొచ్చిన క్యాపిటల్ ఏమవుతుంది, బై క్యాష్ కానీ బై బ్యాంక్ కానీ అవుతుంది. సో అది కూడా రాసేసుకున్నా, 20,000 రాసేసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళ దాంట్లో రాయకూడదు, ఎవరి దాంట్లో రాయాలి, ఓన్లీ జెడ్ దాంట్లో మాత్రమే రాయాలి. బ్యాలెన్స్ వీళ్ళిద్దరు దాంట్లో వస్తుంది, జెడ్ దాంట్లో రాదు. ఓకేనా, సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం రాయాలని చెప్పాను, రీవాల్యుయేషన్ వచ్చిన దాన్ని రాసుకోవాలని చెప్పా. సో రీవాల్యుయేషన్లో ఎంత వచ్చింది చూడండి, 2,000 వచ్చింది. దాన్ని ఏం చేసాం మనం, ఎక్స్ వైకి పంపించేసాం. ఓకేనా, సో ఎక్స్కి ఎంత ఇస్తున్నాం, క్యాపిటల్స్ 1,000 అమౌంట్ ఇస్తున్నాం, తర్వాత వైకి 1,000 ఇస్తున్నాం. ఓకే, సో రీవాల్యుయేషన్లో వచ్చినటువంటి బ్యాలెన్స్ ఇది. రీవాల్యుయేషన్లో వచ్చినటువంటి బ్యాలెన్స్ని ఏం చేసాం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. మరి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మరి క్యాపిటల్ అకౌంట్లో చూపించాలిగా. సో అందుకే పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్లో చూపిస్తున్నా. సో రీవాల్యుయేషన్లో వచ్చినటువంటి అమౌంట్ ప్రాఫిట్ ఇది. సో బై రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రాఫిట్ ఎంత, 1,000 ఎక్స్కి ఇవ్వాలి, 1,000 వైకి ఇవ్వాలి. జెడ్కి ఏ షేర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో జెడ్కి షేర్ లేదు. ఓకేనా, సో రీవాల్యుయేషన్లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ని నేను వాళ్ళిద్దరికి పనిచేశాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి గుడ్ విల్ అకౌంట్.
సో గుడ్ విల్ అకౌంట్లో కూడా మనం బ్యాలెన్స్ చేసాం. ఓకే, సో గుడ్ విల్ అకౌంట్లో చూడండి, సో గుడ్ విల్ అకౌంట్లో క్యాష్ 8,000 తీసుకొచ్చాడు. దాన్ని ఏం చేశాను, ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియో ప్రకారం పనిచేశాను, ఇద్దరికి పనిచేశాను. సో ఒకరికేమో 4,000 ఇచ్చాను, ఇంకోళ్ళకి 4,000 ఇచ్చాను. ఈక్వల్ పార్ట్నర్స్ కాబట్టి 8,000ని 4,000గా పనిచేసా. సో దాన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసా, టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. సో క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశా అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, క్యాపిటల్ అకౌంట్లో గుడ్ విల్ అని చెప్పి వస్తుంది. ఓకే, సో గుడ్ విల్ అని చెప్పి రాసుకుంటాం. సో అదే అమౌంట్ నేను పోస్టింగ్ చేస్తున్నాను. చూడండి, బై గుడ్ విల్ అకౌంట్. సో ఎక్స్కి ఎంత వచ్చింది, 4,000 అమౌంట్ వచ్చింది. వైకి ఎంత వచ్చింది, 4,000 వచ్చింది. సో ఆ గుడ్ విల్లో జెడ్కి ఏమైనా సంబంధం ఉందా అంటే జెడ్కి ఎటువంటి అమౌంట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని అకౌంట్ని అలా వదిలేసాం. ఓకేనా, సో ఇప్పుడు టోటల్ చేద్దాం. ఓకే, టోటల్ దానికి సంబంధించిన అమౌంట్లు కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకోండి. సో టోటల్ చేసుకుంటే సో క్రెడిట్ సైడ్లో చూసుకోండి, ఇది ఎంత ఉంది, 50,000 అతని యొక్క బ్యాలెన్స్, ఎక్స్ యొక్క బ్యాలెన్స్ చూడండి, 50,000 బ్యాలెన్స్ ఉంది. తర్వాత 1,000 రివాల్యుయేషన్ అకౌంట్లో వచ్చింది. తర్వాత గుడ్ విల్ 4,000 ఇస్తున్నాడు. సో టోటల్ మీద ఎంత అయింది, 55,000 అయింది. సో ఈ 50,000 ఏంటిది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాలెన్స్. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాలెన్స్. ఓకే, సో బ్యాలెన్స్ ఏం చేస్తున్నా, బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తున్నా. ఓకే, సో క్రెడిట్ సైడ్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నాయి, డెబిట్ సైడ్లో అసలు ఎటువంటి బ్యాలెన్స్లు లేవు. అందుకే బ్యాలెన్సింగ్ చేసే ఎటువైపు వచ్చింది, క్రెడిట్ సైడ్లో, డెబిట్ సైడ్లో బ్యాలెన్సింగ్ చేస్తున్నా. సో 55,000 వచ్చినాయి. తర్వాత వైవి చూడండి, 40,000 ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాలెన్స్, 1,000 రివాల్యుయేషన్ వచ్చింది. తర్వాత గుడ్ విల్ 4,000 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు టోటల్ కలుపుకుంటే ఎంత ఉంది, 45,000 ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్నటువంటి వై యొక్క క్యాపిటల్. ఓకేనా, సో క్యాపిటల్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తే 45,000. తర్వాత జెడ్ యొక్క షేర్ చూడండి, జెడ్ ఓన్లీ క్యాపిటల్ మాత్రమే తెచ్చాడు, అతనికి రివాల్యుయేషన్లో కానీ గుడ్ విల్లో కానీ ఎటువంటి వాటా లేదు. సో 20,000 ఉంది. ఈ 20,000 ఏం చేస్తాను, బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాను. ఇదే బ్యాలెన్స్ నేను ఏం చేశాను, మళ్ళీ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసా. ఓకేనా, సో బ్రాడ్ డౌన్ చేసిన అమౌంట్లు కూడా వేసుకున్నాను, 55,000, 45,000, అదేవిధంగా 20,000 దీనికి సంబంధించినటువంటి బ్యాలెన్సెస్ అవి. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏం చేసా, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసా. సో ఎక్స్ యొక్క బ్యాలెన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది అంటే 55,000 ఉంది. తర్వాత వై యొక్క బ్యాలెన్స్ 45,000, జెడ్ యొక్క బ్యాలెన్స్ 20,000. సో ఈ బ్యాలెన్సెస్ని మనం బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ 4 అకౌంట్లు మనం ప్రిపేర్ చేసేటువంటి అకౌంట్లు. ప్రతి లెక్కలో కూడాను మనం ప్రిపేర్ చేయాల్సిన 4 అకౌంట్లు. ఫస్ట్ వచ్చేసి రీవాల్యుయేషన్ అకౌంట్, తర్వాత వచ్చేసి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, తర్వాత గుడ్ విల్ అకౌంట్, తర్వాత పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్. సో ఈ 4 అకౌంట్లు ఓపెన్ చేస్తాం. దీంతో పాటు ఇంకోటి ఏం ఓపెన్ చేస్తాం అంటే బ్యాలెన్స్ షీట్, దాన్నే న్యూ బ్యాలెన్స్ షీట్ అంటాం. ఓకేనా, కొత్త బ్యాలెన్స్ షీట్, ఎందుకంటే జెడ్ న్యూ పార్ట్నర్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్, అందుకే దాన్ని ఏమంటాం, న్యూ బ్యాలెన్స్ షీట్ అంటాం. ఓకేనా, సో న్యూ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా వస్తుంది, పాత బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఓకే, సో లయబిలిటీస్ రాసుకుంటాం, తర్వాత అసెట్స్ రాసుకుంటాం. ఓకేనా, సో దాంట్లో ఏమేమి పోస్టింగ్ చేయాలి, సో బ్యాలెన్స్ షీట్, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూడండి. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో నేను లయబిలిటీ సైడ్లో చూస్తున్నా ఫస్ట్. సో లయబిలిటీ సైడ్లో ఏమున్నాయి, క్రెడిటార్స్ ఎంత ఉన్నాయి, 10,000. ఓకేనా, సో క్రెడిటార్స్ ఎంత, 10,000 ఉన్నాయి. సో 10,000 నేనేం చేశాను, ఈ అమౌంట్ రాసుకుంటున్నా. సో క్రెడిటార్స్ ఎంత ఉన్నాయి, 10,000 చూడండి. సో క్రెడిటార్స్ ఎంత, 10,000 అమౌంట్ పోస్టింగ్ చేశాను. ఓకే, సో అడ్జస్ట్మెంట్ ఏం లేదు దానికి, సో డైరెక్ట్గా అమౌంట్ రాశాను. తర్వాత ఇంకేముంది, లయబిలిటీ సైడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఉంది. సో క్యాపిటల్ అకౌంట్ ఎంత ఉంది, ఎక్స్ దాంట్లో 50, వై దాంట్లో 40. కానీ దీంట్లో అడ్జస్ట్మెంట్స్ వచ్చినాయి. ఎక్కడ తెలిసింది మనకి, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోకి వచ్చేయండి. సో పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి బ్యాలెన్స్ రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఎంత ఉంది బ్యాలెన్స్, 55,000 ఏమో ఎక్స్ దాంట్లో, వై దాంట్లో 45,000, తర్వాత జెడ్ దాంట్లో 20,000. జెడ్ కూడా న్యూ పార్ట్నర్ వచ్చాడు, సో వాళ్ళ బ్యాలెన్స్ ఇప్పుడున్న బ్యాలెన్స్ రాయాలి. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో పార్ట్నర్స్ క్యాపిటల్ ఎంత ఉన్నాయి, సో క్యాపిటల్స్ ఎంత ఉన్నాయి వచ్చేవాడికి ఇక్కడ చూడండి, ఎక్స్ యొక్క క్యాపిటల్ ఎంత, 55,000 ఇప్పుడు ఉన్నటువంటి క్యాపిటల్. తర్వాత వై క్యాపిటల్ 45,000. తర్వాత న్యూ పార్ట్నర్ వచ్చాడు జెడ్. ఓకేనా, సో జెడ్ యొక్క క్యాపిటల్ ఎంత, 20,000. ఓకే, సో అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి బ్యాలెన్స్లు ఇవి. ఓకే, సో 55,000, 45,000, 20,000 వాళ్ళకు ఉన్నటువంటి బ్యాలెన్స్లు. ఓకేనా, సో టోటల్ చేసుకుంటే ఎంత వచ్చింది, 1,20,000. టోటల్గా 1,30,000 లయబిలిటీ సైడ్లో వచ్చింది. ఓకే, సో క్రెడిటార్ తీసుకున్నాం, పార్ట్నర్స్ క్యాపిటల్ తీసుకున్నాం. సో న్యూ క్యాపిటల్ తీసుకోవాలి, ఇవి ఓల్డ్వి. ఓకేనా, న్యూ దాంట్లో జెడ్ కూడా
వస్తాడు. ఓకే, జెడ్ షేర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎసెట్ సైడ్లో చూడండి. ఎసెట్ సైడ్లో క్యాష్, అంతకుముందు క్యాష్ ఎంత ఉంది 10,000, కానీ ఇప్పుడు ఏమైంది, క్యాష్ పెరిగింది. సో ఎంత పెరిగింది, క్యాష్ అకౌంట్లో కనబడుతుంది మనకి. చూడండి క్యాష్ అకౌంట్లో చూడండి ఎంత ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ బ్యాలెన్స్ 38,000, అంతకుముందు ఎంత ఉంది 10,000. తర్వాత ఇతను క్యాపిటల్ తీసుకొచ్చాడు, గుడ్ విల్ తీసుకొచ్చాడు, రెండు కలిపితే ఎంత ఉంది 38,000 ఉంది. సో మనం క్యాష్ ఎంత పోస్ట్ చేయాలి అంటే క్యాష్ 38,000 పోస్ట్ చేయాలి. ఓకే, సో క్యాష్ 38,000 నేను తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ వన్, సో తర్వాత ఉన్నటువంటి చూడండి. సో తర్వాత ఏముంది, డెటార్స్ ఉంది. డెటార్స్ ఎంత 21,000, కానీ డెటార్స్ మీద మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకేనా, డెటార్స్ మీద అడ్జస్ట్మెంట్ ఉంది. ఏమని చెప్పాడు, డెటార్స్ మీద అడ్జస్ట్మెంట్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1,000. సో 1,000 బ్యాడ్ డెట్స్ని మెయింటైన్ చేయమని చెప్పాడు. ఓకే, సో మెయింటైన్ చేయమన్నారు కాబట్టి డెటార్స్లో ఏం చేయాలి, 1,000ని లెస్ చేసి చూపించాలి. ఓకే, సో డెటార్స్లో 1,000 లెస్ చేస్తున్నారు. సో టోటల్ డెటార్స్ ఎంత ఉన్నారు పాత బ్యాలెన్స్ షీట్లో 21,000 ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో రాస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎంత క్యాలిక్యులేట్ చేసాం, 1,000 ఇవ్వరేమో అనుకుంటున్నాం, అంటే ఆర్బిడి మెయింటైన్ చేస్తున్నాం. సో దాన్ని ఏం చేస్తాం, లెస్ చేస్తాం. సో లెస్ ఆర్బిడి అంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ని లెస్ చేస్తున్నాం. సో 1,000 తీసేస్తే ఎంత వచ్చింది బ్యాలెన్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డెటార్స్ యొక్క వాల్యూ ఎంత 20,000. ఓకేనా, సో డేటాస్ యొక్క వాల్యూ 20,000. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో చూడండి స్టాక్ ఉంది. స్టాక్ ఎంత 20,000. స్టాక్ ఎంత ఉంది 20,000. ఓకేనా, సో 20,000 ఉంది. దీని మీద ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉన్నాయా అంటే స్టాక్ మీద ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేదు. అడ్జస్ట్మెంట్ దేని మీద ఉంది, ఫర్నిచర్ అదేవిధంగా బిల్డింగ్స్ మీద మాత్రమే అడ్జస్ట్మెంట్ ఉంది. సో స్టాక్ మీద లేదు కాబట్టి నేనేం చేస్తాను, డైరెక్ట్గా అమౌంట్ రాసుకుంటున్నా. సో స్టాక్ ఎంత 20,000. సో డైరెక్ట్గా 20,000 రాసేసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్. ఫర్నిచర్ ఎంత ఉంది 9,000 ఉంది. ఓకే, సో ఫర్నిచర్ మీద అడ్జస్ట్మెంట్ ఉంది. ఏమని చెప్పాడు, ఫర్నిచర్ ఏమైంది, వాల్యూ తగ్గింది, డిప్రిషియేషన్ జరిగింది. సో డిప్రిషియేషన్ ఎంత జరిగింది, 1,000 వాల్యూ తగ్గింది. ఓకే, సో ఓల్డ్ ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా అయితే మీరు చేశారో బ్యాలెన్స్ షీట్ సేమ్ అదే విధంగా మనం చేస్తున్నాం. ఓకే, సో ఫర్నిచర్ ఎంత ఉంది 9,000. సో దాంట్లో డిప్రిషియేషన్ అంటే వాల్యూ తగ్గింది. మరి వాల్యూ తగ్గితే ఏమవుతుంది, మనం తగ్గినట్టే చూపించాలి. సో డిప్రిషియేషన్ 1,000 తీసేస్తే ఎంత ఉంది వాల్యూ 8,000. ఓకేనా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బిల్డింగ్స్. సో బిల్డింగ్స్ ఎంత ఉంది 40,000. సో దీని మీద అడ్జస్ట్మెంట్ ఉంది. ఏమని చెప్పాడు అడ్జస్ట్మెంటు అంటే చూడండి, బిల్డింగ్స్ ఎప్రిషియేషన్ అంటే వాల్యూ పెరిగింది. ఎంత పెరిగింది 10%. 10% అంటే ఎంత వచ్చింది మనకి 4,000 వచ్చింది. ఎప్రిషియేషన్ అంటే ఏంటి, వాల్యూ పెరిగిందంటే యాడ్ చేయాలి. సో బిల్డింగ్స్ యాడ్ ఎప్రిషియేషన్. ఓకేనా, సో యాడ్ చేస్తున్నా. సో 40,000 అంత ముందు ఉంది, దానికి 4,000 పెరిగింది. ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ 44,000 ఉంది. సో ఇప్పుడు ఎసెట్స్లో ఉన్నటువంటి వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేసా. యాడ్ చేసి ఎంత వచ్చింది 1,30,000. సో లయబిలిటీ సైడ్ కూడా 1,30,000, ఎసెట్ సైడ్ కూడా 1,30,000. సో ప్రతి 20 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లంలో మనం ఈ విధంగానే ప్రాసెస్ని ఫాలో అవుతాం. సో ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే టోటల్ 5 ప్రొఫార్మాలు గీసేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ రీవాల్యుయేషన్ అకౌంట్, రెండోది వచ్చేసి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, తర్వాత మూడోది గుడ్ విల్ అకౌంట్, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్. ఓకేనా, సో న్యూ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రిపేర్ చేస్తాం. సో ఈ విధంగా మొత్తం కూడా 5 ప్రొఫార్మాలు ఉంటాయి. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ సంబంధించింది మనకి టోటల్ కూడాను మార్క్స్ 20 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఇది. ఓకేనా, సో 20 మార్క్స్ ప్రతి దాంట్లో కూడాను మరి బ్లూ ప్రింట్ ప్రకారం సపరేట్గా మార్క్స్ ఉంటాయి. ఒకవేళ కనుక మీకు రీవాల్యుయేషన్ తగ్గిందనుకోండి, రీవాల్యుయేషన్ తప్పు వస్తే ఇదిగోండి పార్ట్నర్స్ దాంట్లో రీవాల్యుయేషన్ యాడ్ చేస్తాం. సో పార్ట్నర్స్ అకౌంట్ తప్పు అవుతుంది. మరి పార్ట్నర్స్ అకౌంట్ తప్పు అయితే ఈ బ్యాలెన్స్ని మనం ఏం చేస్తాం, మనం బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్తున్నాం. మరి ఇక్కడ కూడా తప్పు అవుతుంది. ఓకే, సో టోటల్గా మనకి బ్యాలెన్స్ షీట్ కూడా తప్పు అవుతుంది. సో ఓవరాల్గా మార్క్స్ పెట్టే అవకాశం ఉంది. అందుకే మీరేం చేస్తారంటే ప్రతి పాయింట్ కూడాను పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఓకే, సో 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, తర్వాత రిమైనింగ్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడాను చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.